నమస్తే, నా పేరు శ్రీకాంత్ శర్మ. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తోంది. వరలక్ష్మి వ్రతం రాగానే మహిళలందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రత కథ ప్రకారము చారుమతీదేవికి వరలక్ష్మీదేవి కలలోకి వచ్చి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు, నేను అనుగ్రహిస్తానని చెప్పి వెళ్ళిన తర్వాత చారుమతీదేవి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరి మహిళలతో కలిసి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వ్రతాన్ని ఆచరించడం అనేది జరిగింది. అప్పటి నుంచి అందరు హిందూ మహిళలు ఆచరిస్తూ ఉన్నారు. ఇక్కడ మన సోదరీమణులు, తల్లులు చాలా మంది ఇక్కడ పొరపాటు చేస్తున్నారు. ఏం పొరపాటు చేస్తున్నారు అంటే, వరలక్ష్మి వ్రతము ఒకవేళ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వాళ్ళకి చేయడానికి వీలు కాకపోతే 3వ వారము, 4వ వారము చేసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో చేసుకుంటున్నారు. దయచేసి తల్లులకు, అక్కలకు, చెల్లెలకు నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఏంటంటే, పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారము మిస్ కాకుండా చూసుకోండి. అదే రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. 3వ వారం ఉంది కదా, 4వ వారం ఉంది కదా అనేటువంటి అభిప్రాయంతో ఈ వ్రతాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి, వాయిదా వేయకండి. ఎందుకంటే అమ్మవారు పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారము అని ఖచ్చితంగా చెప్పింది. అయితే మాకు ఆడవాళ్లకు దేహధర్మాన్ని బట్టి, ఋతుక్రమం బట్టి కుదరదండి ఆ వారం కనుక మేము తర్వాత వారం చేసుకుంటాం అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. నిజమే, స్త్రీలకు అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది. వారి యొక్క దేహధర్మాన్ని బట్టి ఆ రోజు కుదరకపోవచ్చు. కుదరటం లేదు కదా అని చెప్పేసి తర్వాత వారం చేసుకోవచ్చు అనుకుంటే పొరపాటు అది. అయితే చాలామంది బ్రాహ్మలు, పండితులు చాలామంది ఏమంటారనంటే, ఏం తప్పులేదు, ఆమె తల్లండి, ఆమె అమ్మను ఎప్పుడైనా పూజించుకోవచ్చు. ఆడవాళ్ళకు ఈ విధంగా అడ్డు రావడం జరుగుతుంది కనుక వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు మళ్ళీ 3వ వారం, 4వ వారం కూడా చేసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం కొంతమంది చెబుతూ ఉంటారు. జనరల్గా మానవుల యొక్క, మనిషి యొక్క సైకాలజీ ఏంటంటే, తాము అనుకున్నటువంటి విషయము, తాము చేద్దామన్నటువంటి విషయము ఎవరైనా నెగిటివ్గా చెప్తే అది తప్పు అనిపిస్తుంది. ఏం కాదు అని ఎవరైతే చెప్తారో అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇది మానవ సహజం, ఇది సహజంగా ఉండేటువంటి లక్షణం. కానీ వాళ్ళదేం పోయింది చెప్పండి? అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహము మీకు రావాల్సినటువంటి రోజు వదిలేసి మీ ఇష్టం వచ్చినటువంటి రోజు చేసుకోమని చెప్పడానికి వాళ్ళకి ఏం పోతుంది? వాళ్ళది ఏమీ పోదు, పోయేది మీకే. అమ్మవారి యొక్క అపారమైనటువంటి కరుణ, అనుగ్రహము మీరే మిస్ అవుతారు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. పౌర్ణమికి ముందు శుక్రవారం రోజున ఆచరించండి అని అంది అమ్మవారు. ఒకవేళ పౌర్ణమి రోజు శుక్రవారం వచ్చినా కానీ మనం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే ఆచరిస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పౌర్ణమి రోజు శుక్రవారం ఉన్నప్పటికీ కూడా ఆ రోజున వ్రతాన్ని ఆచరించరు, దానికంటే ముందు రోజే ఆచరిస్తారు. ఆ తర్వాత వచ్చేటువంటి వారము పౌర్ణమి తర్వాత వారాలు అవుతాయి, అంటే అమావాస్యకు ముందు వచ్చేటువంటి వారాలు అవుతాయి. అమ్మవారు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి దిశ. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారము, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకుండా మనం ఆచరించుకోవాలనుకుంటే పౌర్ణమి తర్వాత, అమ్మవారు చెప్పిన దానికి వ్యతిరేకంగా పౌర్ణమి తర్వాత అమావాస్యకి ముందు వారాలు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. నేనేమి ఎవరిని కూడా నేను ఇబ్బంది పాలు చేయాలని నా ఉద్దేశం కానే కాదు. మా మాతృమూర్తులు, మా సోదరీమణులందరూ కూడా అమ్మవారు చెప్పినటువంటి ఆ రోజును మిస్ చేసుకోవద్దు, వదిలేసుకోవద్దు అనేటువంటి ఆ ప్రేమతో మాత్రమే చెప్తున్నాను కనుక దయచేసి 100% ఆ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారమే ఆచరించండి. మాకు ఆ వేళ కుదరకపోతే ఎలా అనేటువంటి సందేహం వస్తుంది. ఒకవేళ కుదరకపోతే మీ పేరున ఆ రోజున వ్రతాన్ని ఆచరింపచేయండి. అప్పుడు తప్పేమీ కాదు, వ్రతం పడిపోవడం అన్నట్టు ఏమీ కాదు. దయచేసి ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఒకసారి ఆలోచించండి కనుక తల్లులారా, అక్కలారా, చెల్లెళ్ళారా. పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం అమ్మవారు చెప్పినటువంటి మాట ఆ విధంగా ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ప్లీజ్.